ప్రైజ్ లార్డ్ అండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ ఈ యొక్క ఆధ్యాత్మిక యేసయ్య కృపా పరిచర్యలో వస్తున్నటువంటి యూట్యూబ్లో ఉదయకాలమే అంటే మధ్యరాత్రి ఆరంభం అవుద్దండి. అయితే ఈ వస్తున్న ఇక ప్రత్యేకమైన ఈ కార్యక్రమాలను బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. అలాగే మీరు కూడా ప్రభువును ఆరాధించండి, మా కొరకు ప్రార్థించండి. 2024 సంవత్సరంలో ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు మనం అందరం చూడనట్లు, మరి ముఖ్యంగా ఇదిగో ఈ హైదరాబాద్ సికింద్రా మహాపట్టణంలో ఈ పట్టణానికి చివరిలో ఉంటున్నాము. అరుంధతి నగర్ సిఆర్పి ప్రాంతంలో ఇక్కడ దేవుడు అనేక ఆత్మలను ఇచ్చినట్లు ప్రార్థన చేయండి. అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఒకవేళ మీరు కోరుకున్నట్లయితే మేము వచ్చి కూడా అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి, అపోస్తల మందిరం, అపోస్తల సహవాసం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రార్థించండి, అలాగే సహకరించండి, ఆర్థికంగా కూడా మీరు సహకరించండి. దేవుని పనిలో మీరు సంతోషంగా మీరు విత్తండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ రోజుకంతా దేవుడిచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ డైలీ బ్రెడ్లో ప్రేమిటి వారలారా, ఈరోజు అంశం ఏంటంటే అద్భుతం, ఆశ్చర్యం అంటే ఏంటి అనేది మనము చూద్దాం. అద్భుతము, ఆశ్చర్యం అంటే ఏంటి? ఏమంటే స్వస్థతలు, అలాగే ఏదో ధనపరంగా, ఆర్థికంగా అందులో ఎదగడమో, డబ్బు కలిగి ఉండడమో, సమృద్ధి డబ్బు కలిగి ఉండడమో, చక్కటి ఇల్లు కలిగి ఉండడమో, స్వస్థతలు పొందడము, ఈ అద్భుతం ఆశ్చర్యకార్యాలు కాదండి. ఈ తర్వాత ఇవన్నీ కూడా రెండవది, మూడవది, ఒకటి తర్వాతే ఇవన్నీ. అయితే మొదటిది ఏంటి? మొదటిది ఏంటంటే అద్భుతం, ఆశ్చర్యం అంటే ఒక పాపి ఏంటండి, ఒక పాపి మారు మనసు పొంది రక్షింపబడి మరలా పాపం చేసి పతనం అవ్వకుండా మరలా ప్రభు వైపు మరలడమే అద్భుతము, ఆశ్చర్యము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరలా పాపం చేయకపోవడమే, దోషం చేయకపోవడమే అద్భుతం. అద్భుతం అంటే ఏంటి చెప్పాను కదండి. అద్భుతము, ఆశ్చర్యం అంటే ఏంటంటే ఒక పాపి మారు మనసు పొంది రక్షింపడమే కాకుండా మరలా ఒకవేళ మానవులు కదండి, మనుషులు కదండి, ఒకవేళ బలహీనతను బట్టి పడిపోతే మరలా పశ్చాత్తాపపడి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి చేయకపోవడమే అద్భుతము. ఒక పాపి పూర్తిగా రక్షింపబడమే అద్భుతము. అద్భుతం అంటే పాపము చేయకుండా ఏమండి పశ్చాత్తాపపడి ప్రభు పాదాలు పట్టుకొని ఒప్పుకొని విడిచిపెట్టడమే అద్భుతం. ప్రైజ్ ది లార్డ్. ఇది కూడా దేవుని కార్యమే కదండి. కార్యమా కాదా? చూడండి. ముఖ్యంగా ఇందులో దావీదు మనకు కనబడతాడు. సమూయేలు గ్రంథంలో ఉంటుందండి. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 2 నుండి 27 వరకు చదివితే, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయము 2 నుండి 27 వరకు పూర్తిగా చదవకూడదు, కానీ పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. అయ్యా, 2వ సమూయేలు 11వ అధ్యాయము పేజీ నెంబర్ కూడా ఏంటండి 260 అండి. తీసారా? ఇక్కడ మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 2 నుండి చదివితే అక్కడ దావీదు ఏమండి పాపం చేయడం, అక్కడ ఏంటండి బెత్షెబతో పాపం చేయడం. మరి దావీదు ఎవరండి? భక్తిపరుడు కదా. దావీదు ఎవరండి? దేవుని యందు భయభక్తులు లేని వ్యక్తి కదా. దావీదు ఎవరండి? దేవుని హృదయానుసారుడు అంట. ఆ తర్వాత పిలువబడ్డాడు, కానీ మొదటి నుండి దైవభక్తి కలిగిన వ్యక్తి. ఏమండి ఈ రాజు, ఈ దావీదు అక్కడ ఉంటుంది 11వ అధ్యాయము 1వ వచనంలో, అయితే దావీదు యెరూషలేమందు నిలిచెను.
ఏమండి అందరూ యుద్ధాలకు పోతే దావీదు ఏం చేశాడండి? చూడండి, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరిని పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేశారు. యుద్ధానికి పోయారు, ఒంటరిగా ఉండిపోయాడు మేడగడ మీద. ఏంటండి ఆ యొక్క భవనం మీద ఏమండి రాజనగరము మిద్దె మీద అటు ఇటు నడుస్తూ ఉంటే ఏమండి స్నానం చేస్తున్నట్టు బెత్షెబాను చూసి కోరుకొని ఆమెతో పాపం చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే అక్కడ మనం చూస్తూ ఉంటే పాపం చేశాడు. ఆవిడ గర్భవతి కూడా అయింది. తర్వాత ఏంటంటే భర్తను కూడా ఐడియాతో ఏంటండి, మొదటి యుద్ధం చేయబోతున్నారు కదా, ఆ యుద్ధం మొదటి వరుసలో వీణే పెట్టండి కదా. ఈ ఊరియా ఎవరండి? ఎవరు? ఆయన పేరేం పేరు? ఊరియా. అంటే ఏ ప్లాన్లో ఉన్నాడు చూడండి. ఎలాంటి ప్లాన్లో, ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి చూడండి దావీదుకు. ఈయన ఒక పాపికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదండి, పాపిగా చూస్తున్నాం. అందుకే ఎక్కడ కీర్తనలో 51 మొదటి నుండి 4 వచనాలు చదివితే బెత్షెబతో పాపం చేసిన తర్వాత నేను పాపినని తెలుసుకుంటాడు. ఎక్కడ తెలుసుకుంటాడంటే చూడండి, ఇదే అధ్యాయములో, ఇదే గ్రంథం 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13లో ఒకసారి చదువుదాం చూడండి. 13 నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా చాలండి. నేను పాపం చేశాను, పాపం ఒప్పుకున్నాడు లేదండి. నాతాను ఎవరు? ఓ సేవకుడు, ఓ ప్రవక్త. ఆ ప్రవక్త ద్వారా హెచ్చరింపబడితే తిరగబడలేదండి. నేను పాపినని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. నిజమే, నేను పాపిని. ఇదండి అద్భుతము. ఈ రోజుల్లో ఎవరైనా పాపం చేసి దేవుడు సూటిగా మాట్లాడిన కూడా కొందరు నేను కాదులే మరొకరులే అనుకుంటున్నారు కదండి. నేను కాదు, నేనేం పాపం చేశాను. ఏమైనా అబద్ధాలు ఆడడం కూడా పాపమే కదా. ఎదురాడడం కూడా పెద్దవారితో ఏమంటే చిన్నంతరం పెద్దంతరం లేకుండా కూడా ప్రవర్తించేవారు ఉంటారు, అది కూడా పాపమే. తల్లిదండ్రులను గౌరవించకపోవడం కూడా పాపమే. ఇదిగో నీ సేవకుణ్ణి ప్రేమించకపోవడము, నీ సేవకునితో అమర్యాదగా ప్రవర్తించడము పాపము. ఈ పాపాలు కావా? ఈ దోషాలు కావా? ఏనాడైనా గుర్తించావా? ఏనాడైనా నిన్ను పరీక్షించుకున్నావా? ఎందుకు విడిచిపెట్టట్లేదు? నేను పాపినని దావీదు ఒప్పుకున్నాడు. అద్భుతం అంటే, ఆశ్చర్యం అంటే ఏంటో కాదండి. స్వస్థతలు లేకపోతే అమాంతంగా ఏదో కోటీశ్వరులు అవ్వడం అవి అద్భుతాలు కావండి. అద్భుతం, ఆశ్చర్యం ఏంటంటే ఒక పాపి రక్షింపబడి ఒకవేళ మనిషి కాబట్టి పడిపోతే మరల పాపం చేస్తే ఒప్పుకొని విడిచిపెట్టడమే గొప్ప అద్భుతము, ఆశ్చర్యము. నాతాను ప్రవక్త హెచ్చరిస్తే ఏం చేశాడండి? ఒప్పుకున్నాడు, నిజమే నేను పాపినని విడిచిపెట్టాడు కదండి. విడిచిపెట్టాడు. మొదటి వచనం నుండి 51వ కీర్తన 1 నుండి 4 వరకు చూద్దాం. అలాగే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యము బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగయ్యా, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం చేసిన పాపాలు నాకు తెలుసయ్యా, నాకు తెలిసే ఉన్నవి. నా పాపంలో నేను చేసిన పాపలు నా ఎదుటే ఉన్నాయి. నేను సమర్థించుకోవట్లేదయ్యా, నేను అబద్ధాలు ఆడట్లేదయ్యా, నేనున్న వాస్తవం నిజముగా నేను ఒప్పుకుంటున్నాను నేను పాపినే అని. ఇదండి పైన చదివితే బెత్షెబతో పాపం చేసిన తర్వాత రాసిన కీర్తన అక్కడ ఉంటుంది కదండి. చూడండి, చివరిగా సామెతలు 28:13 చదవండి. 28:13 సామెతలు 28.
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుకుంటాడు. దావీదు ఏమండి ఒప్పుకొని విడిచిపెట్టేశాడు కదా, కప్పుకోలేదు, విడిచిపెట్టేశాడు. నేను రాజును, పోరా, గెట్ అవుట్, ఆఫ్టర్ నువ్వెంత, నీ బ్రతికెంత అనలేదు నా తనతో, జారిజ్జా అనలే. రాజైన కూడా ఒప్పుకున్నాడు, నేను పాపినయ్యా అని. ఇది అద్భుతం అండి, ఇది ఆశ్చర్యము. ప్రేమ దేవుళ్ళారా, పాపాలు చేస్తూ ఈ ఏంటండి తప్పిదాలు చేస్తూ నేనే పాపం చేయలేదు, నే తప్పు చేయలేదని నిన్ను నీవు సమర్థించుకుంటూ పోతే పాపిగానే మిగిలిపోతావు దేవుని దృష్టిలో. దేవుని కనికరం పొందుకోవాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇదే అద్భుతము, ఇదే ఆశ్చర్యం. తర్వాత ఇది మొదటిది. తర్వాత స్వస్థతలే కానీ, ఏమండి ఇల్లు కట్టుకోవడాలే కానీ, పెద్ద చదువులే కానీ, వింటున్నారా, పెద్ద పెద్ద చదువులు చదవడమే కానీ, పెద్ద పెద్ద పొజిషన్లో ప్రమోషన్ రావడం కానీ, అన్నీ కూడా అద్భుతాలే. ఇవి కూడా అవన్నీ ఈ మొదటిదైన ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్యం తర్వాతే ఆశ్చర్యాలు అద్భుతాల లెక్కలోనికి వస్తాయి. కాబట్టి ఉదయకాల శ్రమలు ప్రేమటి వారలారా, ఓ సేవకుడిగా చెబుతున్నాను, సమర్థించుకుంటే ఏమండి దోషిగా మిగిలిపోతాం. సమర్థించుకోవద్దు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇదే అద్భుతం. ఒక పాపి రక్షింపబడి, మారు మనసు పొంది రక్షింపబడి మరలా పాపం చేయకపోవడమే అద్భుతము. ఈరోజంతా దేవుని కృప మీకు తోడయుడునగాక. ఆమేన్. ప్రార్థనండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మహాగణుడా, మీ పాదాల వందనాలు తెలియజేస్తూ తండ్రి, ఇదిగో ప్రభా, అద్భుతం అంటే, ఆశ్చర్యం అంటే ఏంటో తెలియజేసిన వందనాలు. ఒక పాపి రక్షింపడమే, పాపం చేసిన వ్యక్తి ఇదిగో తండ్రి పాపాలు చేయకపోవడమే, ఒప్పుకొని విడిచిపెట్టడమే అద్భుతము. ఒక వ్యక్తి మారడమే అద్భుతమై ఉంటుంది. ప్రభానికి స్తోత్రములు. హల్లెలూయా. నీ వాక్యం ద్వారానే అది సాధ్యం పడుద్ది. వాక్యం వినడం వలనే, చదవడం వలనే ప్రభా అద్భుతం మా జీవితంలో ప్రభా జరుగుతాయి. దేవా, మీరిచ్చిన గొప్ప అమూల్యమైన నీ మాటను బట్టి నేను స్తుతిస్తూ ఈ వాక్యం ప్రియులందరినీ దీవించి ఈ రోజంతా సమృద్ధైన కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.